విజయవాడలో ఇంటికే తాజా కూరగాయలు అందించే లక్ష్యంతో డీజీ రైతు బజార్ల సేవలను విస్తరించారు. డీజీ రైతు బజార్ల పటమట రైతు బజార్ను ఎంపిక చేయగా అక్కడి నుంచి స్పందన రావడంతో నగరంలోని మొత్తం 9 రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించారు. రైతు బజార్ల నుంచే నేరుగా కూరగాయలను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటి దగ్గరికి తెప్పించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే డీజీ రైతు బజార్ల లక్ష్యం. మధ్యవర్తులు లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు కూరగాయలు చేరడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయలు తక్కువ ధరకే అందుతున్నాయి. డీజీ రైతు బజార్ల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కూరగాయలు అనేవి ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక బేసిక్ నీడ్. అటువంటి కూరగాయలు మన ఇంటి ముందుకే వస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక పథకమే విజయవాడ పటమట రైతు బజార్లో మనం చూడొచ్చు. డిజీ రైతు బజార్ని స్టార్ట్ చేశారు. అంటే ఇంటి వద్దకే కూరగాయలు వెళ్ళే ఫెసిలిటీని స్టార్ట్ చేశారు. అయితే ఇది పెట్టి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా స్టార్టింగ్లో 1-2 ఆర్డర్లు వచ్చి ఇప్పుడు దాదాపు 30 నుండి 50 ఆర్డర్లు వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ లేకోకుండా నేరుగా ఇంటి వద్దకే కూరగాయలు వెళ్ళే సదుపాయం కూడా పెట్టారు. అంటే కొన్ని యాప్స్లో సంబంధించి ఆర్గానిక్ ఫుడ్ అనేది చెప్పి కొన్ని ఫ్రాడ్ జరుగుతుంది. అదే డైరెక్ట్గా రైతు బజార్స్ నుండే కూరగాయలు అనేవి రైతుల దగ్గర నుండే నేరుగా ఇళ్ళకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో ఇది స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి రైతు బజార్లోనే ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్లో డిజీ రైతు బజార్ నడుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఈ రోజుకి ఎన్ని కూరగాయలు వెళ్తున్నాయన్న దాని మీద కూడా రైతు బజార్ ఈవో నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడున్న వర్కర్స్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఉత్తర్వులు ఇస్తున్నారు. ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆ కాటా వేయడం దగ్గర నుండి కానీ ఆ బిల్ ఇవ్వడం వరకు ప్రతిదీ కూడా డిజీ రైతు బజార్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏవైతే కూరగాయలు రైతు బజార్లో ఉంటాయో ఆ కూరగాయలనే మళ్ళీ ఇంటి వద్దకు చేర్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం శరవేగంగా ఆర్డర్స్ జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు మనతో పాటు. మేము ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడైతే రోజుకి 50 అలా వస్తున్నాయి మేడం. స్టార్టింగ్లో 15-20 అలా వచ్చేది, ఇప్పుడు 50 దాకా వస్తుంది. ఛార్జెస్ ఎంత ఉన్నాయి? ఏమైనా ఎక్కువ ఉంటాయి? ఛార్జెస్ ఎక్కువ ఏమి ఉండవండి. అంటే పెట్టే వెయిట్ని బట్టిను వాటిని బట్టి ఉంటుంది, డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారా, కొంచెం తక్కువ మోతాదులో పర్చేస్? ఎక్కువగానే పర్చేస్ చేస్తున్నాను. అంటే ఎక్కువగా పెద్ద సంఖ్యలో కొనుక్కుంటున్నారా కూరగాయలు, లేదా పర్లేదా? ఎక్కువ సంఖ్యలోనే తీసుకున్నాను. హోటల్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు ఆర్డర్స్. మరి కాటాకు సంబంధించి వాళ్ళకి క్లియర్గా తెలియాలంటే మీరు ఏం చేస్తారు? అంటే వెయిట్ మనం మ్యాక్సిమం మామూలుగా చూసి పంపిస్తున్నాను. ఇది ఎలా బుక్ చేసుకోవాలి? అసలు బుక్ చేసుకోవాలండి. ఇది ప్లే స్టోర్లో డిజీ రైతు బజార్ అనే యాప్ ఉంటుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని యాప్లో పెట్టేసేయచ్చండి ఆర్డర్. మన దగ్గర గ్రాసరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటున్నాయండి. అన్నీ వస్తాయి. ఎగ్స్ అన్నీ ఉన్నాయండి. మనకి క్వాంటిటీ చూసి పిక్ చేసుకోవాలి. చూసారు కదా, సర్వీస్ ఛార్జెస్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తున్నారు. రైతు బజార్లో ఉండే బోర్డు రేటే వీరికి వినియోగదారులకు కూడా డిజీ మార్కెట్లో అదే రేటు వస్తూ ఉంటుంది. అయితే 49 రూపాయలు. ఎందుకంటే ఎక్కువ దూరాలు కానీ సుదూర ప్రాంతాల నుండి ఎవరైతే పెడతారో డెలివరీ బాయ్స్కి సంబంధించి ఆ ఛార్జ్ వసూలు చేస్తున్నారు, కానీ మరి ఏది లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వెజిటేబుల్స్ చూసుకున్నా ప్రతి ఒక్కటి, అంటే గ్రాసరీస్, వెజిటేబుల్స్, పువ్వులు, ఫలాలు ప్రతి ఒక్కటి కూడా మనం ఈ డిజీ రైతు బజార్లో ఏదైతే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని డిజీ రైతు బజార్లో బుక్ చేసుకోవచ్చు. ఇటీవల చూసుకుంటే మనకి షాపింగ్ మాల్స్ కానీ మాల్స్ పెరిగిపోతుంది. ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందో తెలియట్లేదు. వెజిటేబుల్స్ ఎక్కడ నుండి ఇంటికి తీసుకొస్తున్నారో తెలియదు. కానీ ఈ డిజీ రైతు బజార్ యాప్ నుండి చూసుకుంటే నేరుగా మనకి ఇక్కడ రైతు బజార్లో ఏవైతే క్వాంటిటీకి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి వెజిటేబుల్స్ ఉంటాయో అవే వినియోగదారులకు వచ్చే విధంగా అయితే ఈ కల్పన చేశారు. దాదాపు విజయవాడలోనే 7 రైతు బజార్లకు అయితే ఈ సదుపాయం ప్రకటించారు. ముఖ్యంగా దాంట్లో విజయవాడలో అతిపెద్ద రైతు బజార్ పటమట రైతు బజార్, దాంట్లో కూడా ఇటువంటి సదుపాయం ఉందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ కంటే పోలిస్తే ఇప్పుడు దాదాపు 50-60 ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఈ ఆర్డర్లు తరచూ కొనుక్కుంటున్నారు. ఇంకా ఆర్డర్లు తీసుకున్న వారు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. అంటే ఇంటికి కూడా నేరుగా మార్కెట్లో కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా రావడం, మంచి స్పందన ఇస్తున్నారని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనకి రూమ్ కూడా చూసుకుంటే కేవలం మొత్తం డిజీ రైతు బజార్కి సంబంధించి ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని ప్లేస్ చేశారు కాటాతో సహా. ఇక్కడ మొత్తం అన్ని కూరగాయలు, అంటే
అంటే రైతు బజార్లో ఉన్న ప్రతి కూరగాయలని ఆర్డర్ పెట్టుకునే విధంగా కూడా సదుపాయం కలిగించారని చెప్పుకోవచ్చు. ట్రేస్లో కూడా కూరగాయలు ఉన్నాయి, అంటే ఫ్రెష్ కూరగాయలని ఇక్కడ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేయడానికి అయితే ఈ కూరగాయలని మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి బిల్తో సహా కూడా మనకి చూపిస్తున్నారు. బిల్ ఎంత అయిందనేది చూపిస్తున్నారు. ఆ డెలివరీ ఛార్జెస్ పోను ఎగ్జాక్ట్ బిల్లు కూడా వినియోగదారులకు వెళ్లే విధంగా అయితే డిజీ రైతు బజార్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.